ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. నిన్న ఒక వీడియో కింద కామెంట్ చూశాను. సార్ ప్రీవియస్ గ్రూప్ 2 మెయిన్స్‌లో హైయెస్ట్ మార్క్స్ మీకు తెలిసినట్లయితే చెప్పండి. దాని ప్రకారంగా మేము ఒక టార్గెట్ పెట్టుకొని చదువుతామని ఆ కామెంట్ చదివాను. ఇప్పుడు దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేస్తున్నాను. ప్లస్ మీరు పెట్టిన కామెంట్‌కి ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. అది మీకు లాస్ట్‌లో చెప్తాను. వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఇది జోన్ 1 అనమాట. జోన్ 1లో హైయెస్ట్ మార్క్స్ లిస్ట్ ఇది. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మీకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో కూడా ఎక్కడ అఫీషియల్‌గా లేదు. ఎవరైతే డిప్యూటీ తహసీల్దార్‌గా డీటీగా సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ ఒక మీకు మార్క్స్ లిస్ట్ అనుకోవచ్చు. వాళ్ళకి పర్సనల్‌గా ఇది షేర్ చేయడం జరిగింది. ఇప్పటికే మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో చూశారు. బట్ మన స్టూడెంట్స్ మేరకు చెప్తున్నాను అనమాట. వాళ్ళ నేమ్స్ అవన్నీ పర్సనల్ డేటా తీసాము. రిమూవ్ చేయడం జరిగింది. కేవలం మార్క్స్ మాత్రమే కమ్యూనిటీ. జోన్ 1కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మీకు జోన్ 2, జోన్ 3 కావాలన్నా కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో చేస్తాం. బై ద వే మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కలిపి కేవలం 3000 రూపీస్కే మనం ప్రొవైడ్ చేస్తూ ఒక ఆఫర్ అనౌన్స్ చేసాము. రేపు సండే కదండి, రేపటితో అది క్లోజ్ చేస్తున్నాము. నెక్స్ట్ నుంచి ఎవరైనా ఇండివిజువల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇండివిజువల్ కోర్స్ ప్రతిదీ కూడా 2000 నుంచి 2500 వరకు మన యాప్లో అవైలబుల్గా ఉంది. లేదు ఈ 3 కలిపి తీసుకోవాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. మంచి మెటీరియల్ ఇస్తున్నాం. తెలుగు పీడిఎఫ్ మెటీరియల్, క్లాసెస్, మీరు మెటీరియల్ ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చూడమ్మా, ఇది జోన్ 1కి సంబంధించినటువంటి డిప్యూటీ తహసీల్దార్స్ యొక్క హైయెస్ట్ మార్క్స్ అనమాట. అంటే ఓవరాల్గా డీటీ సెలెక్ట్ అయిన వాళ్ళ మార్క్స్ అన్నీ కూడా ఉన్నాయి. టాపర్స్ మ్యాక్సిమం డిప్యూటీ తహసీల్దార్ అయినా, సబ్ రిజిస్టర్ అయినా వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. డీటీ అనేది ఎక్కువ ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగం. అది గ్రూప్ 2లో ఏ జాబ్ ఎలా ఉంటుంది అనేది మీకు చేయాలన్నా నేను మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఏ జాబు టైమింగ్స్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఏ విధంగా ఉంటుంది, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటుంది, మీకు చెప్పమన్నా ప్రతిదీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సరే చూడమ్మా, 238 మార్క్స్ అనమాట బీసీడీ. బీసీడీ 238 మార్క్స్ హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక నిమిషం. నెక్స్ట్ 238.34 బీసీడీ. ఒకసారి ఇక్కడ మీరు మార్క్స్ వేరియేషన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అంటే ఒక్క నెగిటివ్ మార్కింగ్ చూడమ్మా, ఒక్క నెగిటివ్ మార్క్ మేము ర్యాంక్ని తగ్గించేస్తుంది. వీళ్ళందరూ కూడా డీటీఏ సాధించారు. బట్ ఎడ్జ్లో ఉంటారు చూసారా, 1 మార్కు లేదా హాఫ్ మార్క్తో ఉద్యోగాన్ని కోల్పోతారు. వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అందుకే నేను క్లాస్ చెప్పేటప్పుడే మోస్ట్లీ పలానా ఏరియాలో బిట్ వస్తుంది, ఇక్కడ తప్పు చేయొద్దని చెప్తాను. మన ఎగ్జామినేషన్ హాల్లో కరెక్ట్ పెట్టడం ఎంత ఇంపార్టెంటో, మిస్టేక్స్ కూడా చేయకుండా బయటికి రావడం అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడమ్మా, 237 మార్క్స్ బీసీఏ, 236 బీసీడీ. నెక్స్ట్ చూడమ్మా, 235, 231, 230 బీసీడీ అనమాట. నెక్స్ట్ 229 మార్క్స్ ఓపెన్ కేటగిరీ నాన్ లోకల్. ఓపెన్ కేటగిరీ నాన్ లోకల్ 229 ఓసీ. చూసారా, ఓసీ కన్నా బీసీడీ వాళ్ళకి ఇక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి నేపథ్యం ఇది. 224, 224, 224. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, 0.33 ఎక్కువ, 0.01 మార్క్స్ కేవలం ఎక్కువ. దీన్ని బట్టి కాంపిటీషన్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి అనమాట. కాంపిటీషన్ అనేది ఏ లెవెల్లో ఉందో చూడండి. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అదే. బయట కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. నువ్వు ప్రిపరేషన్ కానీ సక్రమంగా చేయకపోతే జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బతింటాం. అంటే మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాట అనట్లేదు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయితే లైఫ్ ఎంత బాగుంటుందో, మనకి ఫెయిల్యూర్ అనేది అంతకంటే ఎక్కువ బాధ మనకి ఇస్తుంది. మరలా ఫెయిల్యూర్ తర్వాత మరలా మనం సక్సెస్ చూస్తాం. కానీ ఇప్పుడున్న ఆపర్చునిటీలోనే మనం సక్సెస్ అనేది చూడాలి. అదే నా యొక్క మోటివ్. నెక్స్ట్ 234 ఎస్సీ. నాన్ లోకల్ అనమాట ఇది. నెక్స్ట్ చూడమ్మా, బీసీబీ 223. నెక్స్ట్ ఓసీ 222.34. నెక్స్ట్ బీసీడీ నాన్ లోకల్ 220, బీసీఏ 220. బీసీడీ 218. అంటే వీళ్ళలో ఉమెన్స్
అదేవిధంగా మేలు ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ మనకు ఆ పేర్లు ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేసి కేవలం మీకు మార్క్స్ మాత్రమే డిస్ప్లే చేశాను. 216, 216, 214 చూసుకోండి అమ్మా క్యాస్ట్. సరేనా? నెక్స్ట్ 213 బీసీబీ, 212 బీసీడీ, 209 ఓసీ, 206 ఎస్సీ, ఓకే, 206 ఎస్టీ, 204 ఎస్టీ, 202 బీసీఈ నాన్ లోకల్, 197 ఎస్సీ, 196 ఎస్సీ, 179 బీసీడీ. ఓకే, సరే. ఇప్పుడు మొదట్లో మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ టార్గెట్గా పెట్టుకొని చదువుకోవచ్చు అంటే ఒకటి చెప్తాను చూడమ్మా. పేపర్ ఈజీగా ఉందంటే కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. పేపర్ టఫ్గా ఉందనుకోండి కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. ఎనీవే చూడమ్మా, 300కి ఓకే, 300కి చాలామంది 230+ వరకు స్కోర్ చేశారు. దీన్ని బట్టి మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. గతంలో పేపర్ అయితే కొంతవరకు ఈజీగా వచ్చిందనమాట. అంటే ప్రతిసారి 230 మార్క్స్ అచీవ్ చేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి టాస్కే. అయినా మనం ఒక టార్గెట్ పెట్టుకొని చదవండి, తప్పేం లేదు. ఓకేనా? మరి ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలంటే సరైన ప్రిపరేషన్ ఉండాలి, మంచి బుక్స్ ఉండాలి, ఒక మంచి క్లాసెస్ అనేది ఉండాలి, కరెంట్ అప్డేట్స్లో మీరు ఎప్పటికప్పుడు ఓకేనా చదువుతూ ఉండాలి, ప్లస్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇవే మొన్న ఒక వీడియో చూశాను, షార్ట్ నోట్స్ అనేది మీరు ఓన్గా మీ చేతితో రాసుకోవాలమ్మా అది. ఓకేనా? బయట మార్కెట్లో కొనుక్కునే పుస్తకం కాదు షార్ట్ నోట్స్ అనేది. మీకు కొంచెం ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పే షార్ట్ నోట్స్, అది మ్యాండేటరీ అంటే అది మీ ఇష్టం అది. ఓకే, ఖచ్చితంగా షార్ట్ నోట్స్ రాసుకుంటే ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన చేతితో మన హ్యాండ్ రైటింగ్తో రాసుకున్నది మనం ఈజీగా రివిజన్ చేయొచ్చు, మరొకసారి చూస్తే గుర్తుంటుంది. సరేనా? అంతేగాని షార్ట్ నోట్స్ కూడా మార్కెట్లో కొనుక్కుంటే దాని బదులు కొనకుండా మీరు ఏ బుక్ ఫాలో అవుతుంటారో అదే ఫాలో అవ్వండి. మళ్ళీ షార్ట్ నోట్స్కి వేరే పుస్తకాలు కొనకండి, రాస్తే మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకోండి. సరేనా? మన ప్రిలిమ్స్ క్లాసెస్ అనేవి కొంచెం మేము ప్రెజెంట్ బిజీగా ఉన్నాం, ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత లైవ్ సెక్షన్స్తో మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ మెయిన్స్ కూడా ఎస్ఎన్టీ క్వాలిటీ ప్యారలల్గా అవుతుంది. ఓకే, ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.